జిల్లా భీమిలి నియోజకవర్గం గురించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయగా వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో గంటా 92,401 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో భీమిలి నియోజకవర్గ ప్రజలకు గంటా శ్రీనివాసరావు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో గంటా ఇచ్చిన హామీలు. పాండ్రంగి రోడ్డు కాజ్వే నిర్మాణం చేపడతామంటూ హామీ ఇచ్చారు. అలాగే తగరపు వలస ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా చేపడతామని చెప్పారు. భీమిలి తగరపు వలస బీచ్ రోడ్డు నిర్మిస్తామంటూ ఈ భీమిలి నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు. మరి ఇప్పటికీ భీమిలి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. ప్రధానంగా కనిపిస్తున్న సమస్య ఏంటి అంటే సింహాచల ఆలయ భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్య. సుమారు దీని కారణంగా 5 గ్రామాల్లో 25,000 కుటుంబాలపై ఈ ఎఫెక్ట్ పడుతూ ఉంది. సింహాచల ఆలయానికి ఆ భూములు ముడిపడి ఉండటంతో జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సమస్యను త్వరగా తీర్చాలి అని జనం అంటూ ఉన్నారు. భూములు ఇండ్ల హక్కులపై 5 గ్రామాల జనం ఇప్పటికీ నిరీక్షిస్తూనే ఉన్నారు సంవత్సరాలుగా. మరోవైపు సంగివలస బ్రిడ్జ్ దగ్గర నీళ్లు నిలిచిపోతూ ఉన్నాయి. అక్కడ వర్షం పడితే చాలు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇక జీవీఎంసీలో విలీన ప్రతిపాదనపై 3 మండలాల జనం విముఖతను చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ జీవీఎంసీలో విలీనం చేస్తే ఉపాధి హామీ పోతుంది అని అధిక ట్యాక్సులు విధిస్తారు అంటూ జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భీమిలి మున్సిపల్ స్టేడియం దగ్గర జమ్మి చెరువు వాటర్తో ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆ సమస్యను తీర్చాలి అని జనం అడుగుతూ ఉన్నారు. ఇవి ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు ఏంటి, నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే గంటా శ్రీనివాసరావుకు భీమిలి నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మధురవాడ డ్రైనేజ్ పనుల్లో పురోగతి కనిపిస్తూ ఉంది. 553 కోట్ల రూపాయలతో ఈ పనులు జరుగుతూ ఉండటం గంటా శ్రీనివాసరావుకు పాజిటివ్గా ఉన్నటువంటి అంశం. అలాగే బీటీ రోడ్లు, సీసీ రోడ్లకు గంటా శంకుస్థాపన చేశారు. ఎంఎస్ఎంఈ పార్కుకు మేలో శంకుస్థాపన చేశారు. అలాగే ఆనందపురం మండలంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతూ ఉండటం ఒక పాజిటివ్ అంశం. ఐటీ కంపెనీలకు భీమిలి సెగ్మెంట్లో శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. ఇవి గంటా శ్రీనివాసరావుకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. అసెంబ్లీ నియోజకవర్గాలను తరచూ మారుస్తూ ఉన్నారు గంటా. ఒకసారి ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఇంకోసారి ఇంకో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకంటూ ఒక ప్రత్యేక నియోజకవర్గం లేదు అంటూ గ్రౌండ్లో చర్చ జరుగుతుంది. ఇది ఒక నెగిటివ్ అంశం. వైసీపీ నుంచి వచ్చిన వారికి గంటా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు అంటూ చర్చ జరుగుతోంది. అలాగే కొడుకును ఇప్పటి నుంచే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు రాజకీయాలలో అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇవి గంటా శ్రీనివాసరావుకు నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి నెగిటివ్ అంశాలు. ఇక గంటా శ్రీనివాసరావు పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 18.9% మంది జనం అంటూ ఉన్నారు. బాగుంది అని 43.2% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 27% మంది జనం అంటూ ఉన్నారు. బాగా లేదు అని 16.2% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 2.7%గా ఉంది. అంటే సుమారు 19% మంది జనం ఈ నియోజకవర్గంలో కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. 81% మంది జనం మాత్రం సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 19% మంది జనం అంటున్నారు. బాగుంది అని 35.2% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 30.4% మంది జనం అంటుంటే బాగా లేదు అని 2.7% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని ఇంకో 2.7% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 5% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 95% మంది జనం మాత్రం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు భీమిలి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 16.2% మంది అంటున్నారు.
బాగుంది అని 38% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 24.3% మంది జనం అంటూ ఉన్నారు. బాగాలేదు అని 16.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 5%గా కనిపిస్తుంది. అంటే దగ్గరగా 21 నుంచి 22% మంది జనం కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటే సుమారు 78 నుంచి 79% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వ పాలనపై. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2% మంది జనం మాత్రమే చెప్తున్నారు. బాగుంది అని 13.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 38.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 35.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 10.8%గా ఉంది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు భీమిలి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.7% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 24.3% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 56.8% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 13.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.7%గా ఉంది. అంటే సుమారు 16% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 84% మంది ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు భీమిలి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.4% మంది చెప్తున్నారు. బాగుంది అని 32.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45.9% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 13.5% మంది జనం చెబుతూ ఉంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.7%గా ఉంది. అంటే ఇక్కడ కూడా సుమారు 16% మంది ప్రజల కొంత అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంటే 84% మంది ప్రజలు నారా లోకేష్ పాలనకు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 10.8% మంది జనం చెప్పారు. కావు అని 59.5% మంది జనం అనుకుంటూ ఉన్నారు. కావచ్చు అని 24.3% మంది జనం అంటున్నారు. తెలియదు అని 5.4% మంది జనం చెబుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 10.8% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 70.3% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 13.5% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 5.4% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 10.8% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 59.5% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 24.3% మంది జనం అన్నారు. తెలియదు అని 5.4% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 8.1% మంది జనం అన్నారు. రాదు అని 35.1% మంది జనం చెప్పారు. రావచ్చు అని ఇంకో 35.1% మంది జనం అభిప్రాయపడ్డారు. తెలియదు అని 21.6% మంది జనం అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 13.5% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 35.1% మంది జనం అన్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 51.4%గా కనిపిస్తోంది. ఇవి భీమిలి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.